హలో ఎవ్రీవన్, ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఈరోజు జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ స్వచ్ఛమైన జున్ను పాలతోటి జున్ను అయితే తయారు చేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారు కదా. మరి మనకి న్యాచురల్గా వచ్చే జున్ను పాలతోనే ఈ విధంగా ఇంతే పర్ఫెక్ట్గా అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవ్వండి, నేనైతే ఇవి స్వచ్ఛమైనటువంటి జున్ను పాలండి. మొదటి రోజు మనకి వచ్చిన పాలు ఇవైతే. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే నేను జున్ను పాలను తీసుకుంటున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసుల మళ్ళీ నార్మల్ మిల్క్, అంటే మనం డైలీ యూజ్ చేసుకునే మిల్క్ని యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, నేను 3 గ్లాసులు నార్మల్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే బెల్లం త్వరగా కరగటం కోసం గ్రైండ్ చేసుకుని నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కలిసేంతవరకు కూడా ఒకసారి మనం ఇలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తింటున్నట్లయితే కొద్దిగా బెల్లాన్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే జున్ను తయారు చేసుకోవాలనుకుంటున్నాం అదే గిన్నెలో ఈ పాలన్నీ కూడా మనం వడబోసుకుని ఇలాగా పెట్టుకుంటే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మిరియాలు యాలకులు పొడి చేసుకుని నేను ఈ పాలల్లో కలుపుకుంటున్నాను. ఒకవేళ మీరు యాలకులు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, మిక్సీ చేసుకోకుండా. మిరియాలు అయితే ఖచ్చితంగా మనం ఇలా పొడి చేసుకుని ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ గిన్నె వేరే గిన్నెలో పెట్టడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకుని అందులో వాటర్ పోసుకుని మనం ఇదిగరగా ఈ గిన్నెని ఇలా పెట్టుకుని మూత పెట్టేసుకుని 15-20 నిమిషాలు ఉడికించినట్లయితే మనకి ఎంతో చక్కగా జున్ను రెడీ అయిపోతుంది. చూసారు కదా, జున్ను అయితే పర్ఫెక్ట్గా మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత కనుక తింటే చాలా బాగుంటుంది. చూడండి, స్వచ్ఛమైన పాలతో చక్కగా జున్ను అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.